ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆ ప్రభుని యొక్క వాక్కు తెలియజేస్తూ ఉంది. మనం ప్రార్థించినప్పుడు ఆ వేకువజామునే దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రశాంతత ఏ విధముగా ఈనాడు మనల్ని పరిపాలిస్తుందని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఒకసారి వాక్యాన్ని ఆలకిస్తే ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 6 నుంచి 7 వరకు. దేనిని గూర్చి మీరు ఈ ఉదయ కాలంలో విచారింపకుడు, మీకు ఏమి అవసరమో మా బాధ్యతగా మనము దేవుణ్ణి అర్థించాలి. ఈ ఉదయకాల సమయంలో మన విచార వదములతో దేవుని యొద్దకు రాక సంతోష నాదములతో ఆయనకు సమర్పించుకొని ముందుకు సాగండి అని వాక్యం తెలియజేస్తుంది. ఇంకా లోతుగా చదివితే కానీ ఆ విధముగా మనం ప్రార్థించినప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయంతో ప్రభువా నాకు ఊపిరినిచ్చావు కదా, నీకు స్తోత్రం. నాకు పిల్లా బిడ్డలనిచ్చావు కదా, నీకు స్తోత్రం. ఒకరి కింద చేయి చాచుకోకుండా కష్టించి పని చేయడానికి నాకు మంచి ఒళ్ళును, శరీరాన్ని, కాళ్ళు చేతులను మంచిగా ఇచ్చావు కదా, నీకే స్తోత్రం. పాడి పంటలను ఇచ్చావు కదా, భూమి ఆస్తులను ఇచ్చావు కదా, నీకు స్తోత్రం అంటూ మనకున్న సమస్తాన్ని గూర్చి ఆ ఉదయకాలమే ఆ ప్రభువుని మనం ఆరాధించినప్పుడు ప్రియమైన బిడ్డలారా, ఆ ప్రభువు మన యొక్క ఆనందనాదములతో కూడుకున్న ఆరాధనని పరిపూర్తిగా స్వీకరించి మనల్ని దీవించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఈ యొక్క సమయంలో మనమందరం కూడా కళ్ళను మూసుకొని ఆ ప్రభుని ఆరాధిద్దాం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థన లేనిదే పరాజయం అంటూ ఆ ప్రభుని స్తుతించుకుందాం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. స్తోత్రం. చప్పట్లు కొడుతూ ఆరాధించుకుందాం. స్తోత్రం యేసయ్యా. ఉదయకాల సమర్పణలో నీ ప్రార్థనలన్నీ కూడా ప్రభునికి అర్పించుకుని ప్రార్థన చేయమని దేవుని యొక్క వాక్కు తెలియచేయుచుండగా అర్పించుకుందాం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడినది పొందకపోవట అసాధ్యము. ప్రియమైన బిడ్డ, మన ప్రార్థనలో పోరాడితే మన శత్రువు పైన ఆయన విజయాన్ని ఇస్తాడు. నువ్వు ప్రార్థనలో పోరాడితే ఇదిగో కోర్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్న నీకు దుష్టుని పైన విజయాన్ని దయచేస్తాడు.
అనేకమైన ఆర్థిక ఇబ్బందులతో పోరాటం చేస్తుంటే నిన్ను నాశనం చేయాలని చూస్తున్న వారిపై నీవు దేవుని యొక్క శక్తి ద్వారా ప్రార్థనలో పొందుకొని విజయాన్ని సాధించుకోగలవు. ప్రతిదిన బిడ్డ యొక్క ఉదయకాల సమర్పణ మనల్ని ఎంతగానో దేవుళ్ళు బలపరుస్తూ ఉండగా ఇదిగో ఆయన యొక్క శక్తి కోసం ప్రాకులాడుదాం. ఆయా ప్రార్థనలోనే ప్రభువా ఇదిగో పొందుకోగడం మాకు సాధ్యం యేసయ్యా. ప్రార్థనలో ప్రభువా పదునైనది కూడా అది అన్నీ కూడా ప్రభువా నాశనం అయిపోతుందయా. నీ యొక్క ప్రార్థన శక్తితో మాకు విరోధిగా ఉన్న వారి అందరి యొక్క ఆలోచనలు మార్చి వారి యొక్క హృదయాలను మార్పు చేసి మా యందు ప్రాయశ్చిత్తం కోరుకున్న వారిగా దీవించండి యేసయ్యా అని ప్రార్థన చేయి. ప్రార్థనలో నాటునది పెళ్ళగింటుచ అసాధ్యము, ప్రార్థనలో పోరాడినది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడినది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవ్వట అసాధ్యము. ప్రార్థనలో పొదునైనది పని చేయకపోవట సాధ్యము, ప్రార్థనలో పొదునైనది పని చేయకపోవట సాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. 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 నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థనలో కన్నీరు కరిగిపోవట సాధ్యం, ప్రార్థనలో మూల్గనది మరుగైపోవట సాధ్యం. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యం, ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రియమైన బిడ్డ, ఆయన యొక్క ప్రార్థన శక్తి ద్వారా నీ కన్నీరన్నీ కూడా మటుమాయం చేసుకో, నీ వేదనలు దుఃఖమంతా కూడా ప్రభువులో మటుమాయం చేసుకో. ప్రార్థనా శక్తి ద్వారా నీలో ఉన్న పోరాటములన్నీ కూడా ప్రభువునికి సమర్పించుకో. వేదనతోనూ కన్నీటితోనూ బాధపడుతున్నావా? ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో విలువలాడుతూ ఉన్నావా? ప్రార్థన చేయ ప్రతిదిన బిడ్డ. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట సాధ్యము, ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట సాధ్యము. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట సాధ్యము, ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట సాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము, ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము, ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా,
ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా యేసు అల్లర్రబ్బా యేసు ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. 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 నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. 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 ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకార్యము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము. హలరబా ప్రార్థనా శక్తితో మమ్మలను ప్రభా అభిషేకించేసయ్యా. ప్రార్థన బలముతో జీవించలాగిన మమ్మల్ని అభిషేకించండి. ప్రార్థన అనే ఊపిరితో మేము జీవాన్ని పోసుకొనిలాగిన మీ యొక్క జీవపు ప్రార్థన ఆత్మను మాలో ఊదండి ప్రభువా. ప్రార్థనా శక్తిని మా నరాల్లో ప్రభువా మేము అనుభవించుదుము గాక. ఇదిగో తండ్రి నీ యొక్క ప్రార్థనా శక్తిని మా జీవితాల్లో మా కుటుంబాలు అనుభవించుదుము గాక. The power of the prayer bind us. The power of the prayer anoint us. The power of the prayer mold us. The power of the prayer shape us. The power of the prayer deliver us. The power of the prayer heal us. Halarabha పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా,
ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. 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 ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన లేనిదే మాకు పరాజయమయా. ప్రార్థన లేనిదే మేము ఓడిపోగలమయా. ప్రార్థన అనే ఖడ్గాయుధాన్ని మాకు దయచేయుమయా. హల్లెలూయా. యేసయ్యా లరభరషియో. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన ద్వారా వచ్చే బలమును గురించి మరి సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26, 24 వచ్చిన నుంచి చదివితే అక్కడికి మనకు చాలా చక్కగా అర్థమవుతుంది. ప్రార్థనలో అన్నీ కూడా మనం గెలవగలమని దేవుని యొక్క వాక్కు మనకు బోధిస్తూ ఉంది. సంఖ్యాకాండము 6వ అధ్యాయము, బుక్ ఆఫ్ నంబర్స్, చాప్టర్ 6 verse 24. యావే మిమ్ము దీవించి కాపాడునుగాక. యావే మిమ్ములను దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. ఇక ఉదయకాలమే ప్రార్థనలో మీరు ఉండగా యావే మిమ్మలను చల్లని చూపుతో చూచునుగాక. యోధా గోత్రపు సింహమైన ఆ పరలోక రాజు మిమ్మలను కటాక్షించునుగాక. ఆమేన్. దయగల తండ్రి మిమ్మలను దీవించునుగాక. ప్రేమ కలిగిన దేవుడు మిమ్మలను ఆదరించునుగాక. ఈరోజు ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్ ఆలకిస్తున్నావా ప్రేదన్ బిడ్డ? ఆయన దీవించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. యావే తన ముఖకాంతిని మీపై ప్రకాశింపజేసి, ఉదయకాలమే తన యొక్క ముఖకాంతిని మీకై ప్రకాశింపచేసి మిమ్ము కరుణించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాలమే సూర్యుని యొక్క కాంతి మన శరీరానికి తాకిన వెంటనే ఒక ఉత్సాహం, ఒక వేడి మనలో కలుగుతూ ఉంది ప్రియమైన బిడ్డలారా. అట్టి విధముగా దేవుని యొక్క కాంతి ఉదయకాలమే ఆయన యొక్క ముఖ కాంతి మనల్ని తాకినప్పుడు మనలో ఒక ఉత్సాహం, ఆనందం, సంతోషం. ఈరోజు ఏ పనైనా సరే ప్రభులో సాధించుకోగలను, నాకు వ్యతిరేకులుగా వస్తున్న వారిని ప్రేమతో వారిని ఆదరించి వారిలో ఉన్న కోపాన్ని కూడా తీసివేసేయగల శక్తి దేవుడు నాకు ఇస్తాడు ఈ యొక్క ప్రార్థనా శక్తి ద్వారా. శత్రువులను కూడా ఆ ప్రభువు మనకి మిత్రులుగా చేస్తాడు ప్రార్థనా శక్తి మనం కలిగి ఉంటే. యావే మిమ్ము కృపతో చూచి మీకు సమాధానం ఇచ్చును. మీకు సమాధానము ఇచ్చును ప్రతిన బిడ్డ. ఆ ప్రభు మనకి సమాధానం ఇస్తాడంట. మీరు ఇశ్రాయేల్ ప్రజలకు ఆశీర్వదించినప్పుడు ఈ రీతిగా నా పేరు ఉచ్చరించిన నేనే వారిని దీవించెదను అని చెప్పాను. నా నామమున మీరు ఉచ్చరించగా నేనే మిమ్మలను దీవిస్తానని ఎవరు పలుకుతున్నాడు? యావే దేవుడు ప్రియమైన బిడ్డ. ఈ రోజున నిన్ను గూర్చి ఆయన సంతసిస్తున్నాడు. నా నామమును మీరు ఉచ్చరించండి చాలు, నేను మిమ్మల్ని దీవిస్తానని ప్రభు పలుకుతున్నాడు. ఆయన యొక్క నామాన్ని ఈరోజు మనం ఉచ్చరించగలిగామా? ఆయన యొక్క నామాన్ని యొక్క ఉదయకాల సమయంలో నీవు మనస్ఫూర్తిగా స్తుతించగలిగావా? కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమర్పణ మనందరినీ కూడా ఆ ప్రభుని యొక్క నామాన్ని ఉచ్చరించడానికి సహాయం చేస్తుంది. ఆమేన్. ఆయన యొక్క నామాన్ని స్తుతించడానికి సహాయం చేస్తుంది. ఈ యొక్క కార్యక్రమంలో ఎవరైతే పాల్గొంటున్నారో దేవుడు వారిని దీవించడానికి సంసిద్ధముగా ఉన్నాడు. ఆయన యొక్క ఆశీర్వాదాలతో పరిపూర్తిగా నింపుతున్నాడు.
సమాధానం మీతో ఉండునుగా. కానీ దేవుని యొక్క వాక్కు మనకి ఈ యొక్క ఉదయకాలమే వినిపింపబడుచుంది. ప్రియమైన బిడ్డ, నీవు పొందుకున్న సమాధానం ఇతరులకు ఇవ్వవా? నీవు పొందుకున్న ఈ ప్రేమను ఇతరులకి పంచిపెట్టవా? ప్రియమైన బిడ్డ, విశ్వాసముతో నీవు నమ్ము. విశ్వసించిన నీవు యొక్క ప్రభు వాక్కును 10 మందికి అందచేయడానికి నీవు మాత్రం చూస్తే సరిపోదు. ఇంకా 10 మందికి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయి యొక్క ఉదయకాల సమర్పణ కార్యక్రమాన్ని. వారు కూడా సమాధానాన్ని పొందుకుంటారు. ప్రియమైన బిడ్డ, నువ్వు చేసే యొక్క చిన్న పని వారిలో మరి కన్నీటిమయంతో ఉన్నారా? దుఃఖ సమయంలో ఉన్నారా? ఆత్మహత్య ప్రయత్నాలు ఎంతోమంది లోకంలో చేస్తూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, ప్రాణాలను దుష్టుడు ఉత్తి పుణ్యానికి హరించి వేస్తూ ఉన్నాడు. లేనిపోని అపోహలతో వాళ్ళని ముంచెత్తి వారి ప్రాణాలను సంహరిస్తూ ఉన్నాడు. మరి అటువంటి దుష్టుని యొక్క ఆలోచనలన్నీ కూడా దేవుని యొక్క నామములు ఉదయకాలమే కొట్టివేసి దేవుని యొక్క ఆత్మతో నువ్వు జీవించాలి, వర్ధిల్లాలి, ఆయన యొక్క ప్రేమలో పరిపూర్ణుడు కావాలని ఈనాడు మరి ప్రతిరోజు ఉదయం కూడా దేవుని యొక్క వాక్కు మరి యొక్క ఉదయకాల సమర్పణలో బోధింపబడుతుంది. దేవుని యొక్క ఆత్మచేత మనం అందరము కూడా నింపబడుతున్నాము. ప్రియమైన బిడ్డ, కాబట్టి ఈ యొక్క ప్రార్థన మనము మరి తరచు రోజు ఒక దినచర్యగా మనం అలవాటు చేసుకొని దేవుణ్ణి ఆరాధించుకోవాలి. ఈ విషయాన్ని ఇతరులకు కూడా షేర్ చేయాలి ప్రియమైన బిడ్డలారా. కాబట్టి మరి యొక్క ప్రార్థనా శక్తి ఆయన ఇచ్చిన సన్నిధిలో మనం అందరము కూడా కాసంతసేపు మరి నిశ్శబ్దంగా ఉండి ప్రార్థన చేసుకుందాం. ఆయన నామాన్ని స్తుతించుకుందాం. కొన్ని క్షణాలు మన ఉద్దేశాలన్నీ కూడా ప్రభునికి సమర్పించుకుందాం. ఓ ప్రేమగల సర్వేశ్వర, నీ పరిశుద్ధ నామానికి ప్రభ లెక్కస్తులు స్తోత్రం తండ్రి. ప్రభ, ఇదిగో ప్రభు ఉదయకాల సమయంలో ప్రభ నిన్ను ఆరాధించుకునే సమయాన్ని మా అందరికి ప్రసాదించినందుకు ప్రభా మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం యేసయ్య. ఇదిగో ప్రభా, నువ్వు వాగ్దానం చేసినట్లే ప్రభా, భయపడకము నేను నీకు తోడై ఉన్నానని అదే విశ్వాసంతో అదే నమ్మకంతో ప్రభా ఈ నూతన దినాన్ని మా జీవితంలో ప్రారంభిస్తున్న సమయంలో ప్రభా మమ్మల్ని అందరినీ కూడా ప్రభు నీకు పాదాల చెంత సమర్పిస్తూ ఉన్నాం యేసయ్య. ఇదిగో ప్రభా, ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించమని ఆశీర్వదించమని నీకు ఆశీర్వాదాలు నిండుగా మెండుగా ప్రతి ఒక్కరిపై ఉండే భాగ్యాన్ని దయచేయండి యేసయ్య. మా కుటుంబ సభ్యులను, కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా ప్రభా పేరు పేరున దీవించమని ఆశీర్వదించమని ప్రభా నాడు మీరు జక్కి ఇంట్లోకి తీసుకుని వచ్చిన శాంతిని, వెలుగును, సమాధానాన్ని, రక్షణను మా కుటుంబంలో కూడా నిలపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా కుటుంబంలో నివసిస్తున్న ప్రతి ఒక్క బిడ్డపై ఉండే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం యేసయ్య. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మమ్మల్ని జీవంతో లేపినందుకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం యేసయ్య. ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభా మేము చేయబోతున్న ప్రతి పనిని కూడా ప్రభా దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో ప్రభా మేము మాట్లాడే ప్రతి ఒక్క మాటను కూడా దీవించమని, మా యొక్క తలంపులు, మా ఉద్దేశాలు ప్రతి ఒక్కటి కూడా ప్రభా నీ యొక్క నామములు నెరవేరాలని ప్రార్థన చేస్తున్నాం యేసయ్య. ప్రభా మా అప్పు బాధలను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం, మా కుటుంబ సభ్యులను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం, మా కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం యేసయ్య. ప్రతి ఒక్కటి కూడా ప్రభా నీకు సమర్పిస్తూ ఉన్నాం యేసయ్య. ప్రతి ఒక్కటి కూడా ప్రభా నీ నామములు ప్రభా తీర్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క కష్టాన్ని ప్రభా, ప్రతి ఒక్క బాధను ప్రభా సంతోషంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం యేసయ్య. ఎవరైతే ప్రభా వారి యొక్క పనులను ప్రారంభిస్తూ ఉన్నారు ప్రభా, ఎవరైతే ప్రభా ఉద్యోగానికి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నారు ప్రభా, ఎవరైతే ప్రభా పనికి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నారు ప్రభా, ఎవరైతే ప్రభా స్కూల్కి వెళ్ళడానికి, కాలేజీకి వెళ్ళడానికి, ఎగ్జామ్ రాయడానికి సిద్ధపడుతూ ఉన్నారు ప్రభా, ప్రతి ఒక్కరిని కూడా ప్రభా పేరు పేరున దీవించమని ఆశీర్వదించమని ప్రభా నీకు ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరిపై ప్రభా 30 అంతలుగా 60 అంతలు 100 అంతలుగా ఉండే భాగ్యాన్ని దయచేయమని ప్రభా. వారు చదువుకున్న చదువుల్లో తోడునేడుగా ఉండమని, చేసిన ప్రతి పనుల్లో తోడునేడుగా మనం ప్రార్థన చేస్తున్నాం యేసయ్య. మరి ముఖ్యంగా ప్రభా ఎవరైతే ప్రభా అనారోగ్యంతో, వ్యాధి బాధలతో బాధపడుతూ ఉన్నారు ప్రభా ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం యేసయ్య. అలనాడు మీరు ప్రభా గుడ్డి వారికి చూపున, మోగు వారికి మాటను, చెవిటి వారికి వినికిడిని, ఆఖరికి ప్రభా మరణించిన వారిని కూడా ప్రభా జీవంతో లేపారు యేసయ్య. మరి ఎవరైతే ప్రభా వ్యాధి బాధలతో, అప్పు బాధలతో, కుటుంబ బాధలతో బాధపడుతూ ఉన్నారు ప్రభా, సతమతం అవుతున్నారు ప్రభా, వారి యొక్క జీవితాన్ని జీవించలేకపోతూ ఉన్నారు ప్రభా, వారందరిని దీవించమని ఆశీర్వదించమని ప్రభా. ఇదిగో ప్రభా నీ చిత్తమైనది ప్రభా వారి యొక్క జీవితంలో ఒక అద్భుతాన్ని చేయమని ప్రభా, వారి యొక్క వ్యాధి బాధలను తొలగించమని ప్రభా, వారికి ఈనాడే ప్రభా స్వస్థతను కలిగించమని ప్రార్థన చేస్తున్నాం యేసయ్య. ప్రభా ఎవరైతే ప్రభా సంతానం లేక బాధపడుతూ ఉన్నారు ప్రభా, వారికి
గర్భ ఫలాన్ని ఆశీర్వదించమని ప్రభా, వారికి సంతాన ఫలాన్ని ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం యేసయ్య. ఎవరైతే ప్రభా అప్పు బాధలతో కూరుకొని పోయి ఉన్నారు ప్రభా, అప్పు బాధలతో ప్రభా వారికి జీవితాన్ని జీవించలేకపోతూ ఉన్నారు ప్రభా, వారికి ప్రభా మీరే తోడునేడుగా ఉండమని ప్రభా, వారికి చేదోడు వాదోడుగా ఉండమని ప్రభా, వారికి బాధలను కష్టాలను సంతోషాలుగా మార్చమని ఈ మనలన్నింటినీ మానాదరణ యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మన క్రీస్తు జ్యోతి ధ్యాన ఆశ్రమ ఈ మిషన్ యూట్యూబ్ ఛానల్ని మరి పలువురికి మీరు పంపించగలరు. మరి ఈ మిషన్ ఏరియా నుంచి మనం చేస్తున్న యొక్క కార్యక్రమాలు ఎన్నో మరి ప్రజలకి మరి అందుబాటులోకి వస్తాయో వారు కూడా మరి మాతో కలిసి మరి పనిచేస్తూ ఉంటారు. దేవుని యొక్క నామాన్ని ఆరాధించడానికి ముందుకు వస్తారు. కాబట్టి దయచేసి ఈ యొక్క ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే విధముగా మరి మీ యొక్క ప్రార్థన విన్నపాలను కామెంట్ బాక్స్లో మీరు తెలియజేసినట్లయితే మీకోసం మేము అనునిత్యము ప్రార్థన చేస్తాం. దీవబలి పూజ అర్పించిన వారు బెన్హర్కి మంచి ఆరోగ్యాలు ఉండాలని కృతజ్ఞత దీవబలి పూజ. నిర్వాణ్ రెడ్డికి ఆశ్వర్య వారికి మంచి ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలని దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞత దీవబలి పూజ. రాజు సుజాత వారి కుటుంబం దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞత దీవబలి పూజ. స్రవంతి చిన్నప్ప వారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞత దీవబలి పూజ. భరత్ కుమార్ ఇంద్రజ వారి యొక్క బిజినెస్లో అధిక లాభాలు రావాలని మరియు వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలు ఉండాలని దివ్యబలి పూజ. జడ్డి రాజప్పరెడ్డి పుష్ప వారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞత దివ్యబలి పూజ. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆ యొక్క దేవాతి దేవునికి మన యొక్క వ్యక్తిగత అవసరంలో కూడా సమర్పించుకుందాం. ప్రత్యేకంగా మరి డివైన్ ఇంటర్మీడియట్ విద్యార్థి ఎగ్జామ్స్ రాస్తూ ఉండగా దేవుడు ఆ యొక్క బిడ్డను దీవించి ఆశీర్వదించాలని, మంచి ఫలితాలను దయచేయాలని అర్పించుకుందాం. అదేవిధముగా డివైన్ గ్రేస్ స్కూల్ ఇన్స్టిట్యూషన్స్ చిన్నారి బిడ్డలు 10వ తరగతికి తర్ఫీదు అవుచుండగా ఆ యొక్క బిడ్డలకు మంచి జ్ఞానమును, శక్తిని, బలాన్ని దయచేసి మంచి ర్యాంకులతో మరి దేవుడు ఈ యొక్క సంవత్సరం వారిని దీవించాలని ప్రార్థన చేద్దాం. మరి ఎంతోమంది మరి ఆర్థికంగా స్కూల్ మేనేజ్మెంట్ని ఇబ్బంది పడుచుండగా మరి అన్ని ఫీజులన్నీ కూడా మరి త్వరగా కలెక్ట్ అవ్వాలని, ఈ యొక్క బిడ్డలు మరి ఆదాయంలో లబ్ధి పొందాలని ప్రార్థన చేద్దాం. మరి వీరికున్న సమస్యలన్నీ తొలగిపోవాలని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మన యొక్క హృదయంలో ఎవరైతే ప్రార్థన చేయమని కోరి ఉన్నారో వారిని అందరినీ కూడా దేవుడు దీవించమని యొక్క దీవెల పూజలు సమర్పించుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడు యోగుల మటుకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపం చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించువాలని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి
మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుకొందుము. ఓ ప్రభువా, నిన్ను భక్తితో కొలుచు నీ ప్రజలను కరుణతో చూడుము. ఆత్మ నిగ్రహముతో శారీరక నియమనిష్టములను పాటించుచున్నవారు తాము చేపట్టిన పుణ్య కార్యములు ద్వారా వారి మనస్తత్వములలో సంపూర్ణ మార్పును ప్రసాదింతురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. యోనా గ్రంథము 3వ అధ్యాయము పవిత్ర వచనంలో 1 నుండి 10 వరకు. ప్రభువాని రెండో మారు యోనాకు ప్రత్యక్షమై, నీవు ఆ పెద్ద నగరమైన నినివేకు వెళ్ళి నేను నీతో చెప్పిన సందేశము ఆ నగర ప్రజలకు బోధింపుము అని చెప్పెను. యోనా ప్రభువు ఆజ్ఞ శిరస వహించి నినివేకు వెళ్ళెను. ఆ పట్టణము చాలా పెద్దది, దానిని దాటిపోవటకు 3 నాళ్ళు పట్టును. అతడు నగరమున ప్రవేశించి ఒకరోజు ప్రయాణం చేసి 40 దినములు ముగియగానే నినివే నాశనమగును అని ప్రకటించెను. నినివే పౌరులు దేవుడి మాట నమ్మిరి. వారు ప్రజలెల్లరూ ఉపవాసం చేయవలనని ప్రకటించిరి. అధికుల నుండి అల్పుల వరకు అందరూ తాల్చవలనని గోనె ధరించిరి. ఆ వార్త విని నినివే రాజు సింహాసనమును దిగి తన ఊడుపులు తొలగించి గోనె తాల్చి బూడిదపై కూర్చుండెను. అతడు నినివే నగరమంతటా ఇట్లా చాటించెను, ఇది రాజు అతని అధికారులు జారీ చేసిన ఆజ్ఞ. నరులు, పశువులు, ఎడ్ల మందలు, గొర్రెల మందలు ఏమీ తినరాదు, ఎవరు ఏమీ తాగరాదు. నరులు, పశువులు కూడా గోనె తాల్చవలయను. ఎల్లరూ నిండు మనసుతో మొరపెట్టవలెను. అందరూ తమ దుష్ప్రవర్తనను మార్చుకొని తమ దుష్కార్యములను విమర్శించుకోవలెను. ఒకవేళ దేవుడు మనసు మార్చుకొని జాలి చెంది తన ఉగ్ర కోపము ఉపసంహరించుకొని వచ్చును, మనము చావు తప్పించుకోవచ్చును. దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యములను చూచెను. వారు తమ దుష్కార్యములు విడనాడినని తెలుసుకొని వారి మీద జాలి చెంది పూర్వం తాను నుడివినట్లే వారిని శిక్షింపడాయను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను,
సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 11వ అధ్యాయము పవిత్ర వచనములు 29 నుండి 32 వరకు. జనులు అనేకులు అచ్చట చేరగా యేసు ఇట్లు చెప్పన ఆరంభించెను. ఈ తరము దుష్టమైనదని, ఇది ఒక గుర్తును కోరుకొనుచున్నదని, కానీ యోనా చిహ్నము కంటే వేరొకటి అనుగ్రహింపబడదు. ఎలైనా నినివే వాసులకు యోనా చిహ్నమైనట్లే ఈ తరమునకు మనుష్య కుమారుడు చిహ్నము అగును. తీర్పు రోజున దక్షిణపు దేశపు రాణి వీరి ఎదుట నిలిచి వీరిని ఖండించును. ఎలైనా ఆమె సొలొమోను విజ్ఞాన వాక్కులు వినుటకై దిగంతముల నుండి వచ్చెను. ఇదిగో ఆ సొలొమోను కంటే అధికుడు ఇచ్చటనున్నాడు. నినివే పౌరులు యోనా ప్రవక్త ప్రవచనములను ఆలకించి హృదయ పరివర్తనము చెందిరి. కనుక తీర్పు రోజున వారు వీరి ఎదుట నిలచి వీరిని ఖండింతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఇచ్చట ఉన్నాడు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈనాటి మొదటి పట్టణంలో దేవుడు రెండో పిలుపు యోనాకి ఇస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. రెండో పిలుపు దేవుడు యోనాకి ఇస్తూ ఉన్నాడు. ప్రీతిని బిడ్డలారా, మొదటి పిలుపులో దేవుడు నినివే ప్రజల యొద్దకు వెళ్ళుమని ఆజ్ఞాపిస్తే, మరి యోనా మరి ఎక్కడికి వెళ్తున్నాడు? నినివే పట్టణము తప్ప మరి వేరే పట్టణాలను సందర్శించాలని తార్సుకు వెళ్తున్నాడు. ఆయన పడవలో ప్రయాణిస్తూ ఉండగా, ఏ పడవలో అయితే ప్రయాణిస్తున్నాడో మరి ఆ పడవ వారే యోనా తనను తాను శాపగ్రస్తునిగా వారి ముందు ఒప్పుకొనగా, నేను మీ పడవలో ఉంటే నాతో పాటు మీరు కూడా నాశనం అయిపోతారు, మీ పడవ ధ్వంసం అయిపోతుంది, కాబట్టి మీ పడవ నుంచి నన్ను ఈ యొక్క సముద్ర గర్భంలోకి పడవేయండి అని యోనా వారిని కోరతాడు. ప్రజలు బిడ్డ, యోనా వెళ్ళవలసిన ప్రదేశం మరి ఆ పట్టణముకి వెళ్ళాలి, కానీ ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నాడు? తార్సుకి వెళ్తూ ఉన్నాడు. నినివేకి వెళ్ళాలి, కానీ తార్సుకి వెళ్తూ ఉన్నాడు. అక్కడ మరి ఒక అనుకొని భయంకరమైన మరి ఆ తుఫాను వచ్చినప్పుడు ఈయనని
సముద్రంలో తోసివేయటం జరిగింది ప్రియమైన బిడ్డలారా. అక్కడ మరి ఆ సముద్ర చేప పెద్ద తిమింగలము ఆయనను అమాంతముగా మృంగివేసి ఆయన్ని 3 దినములు 3 రాత్రులు 3 పగళ్ళు చేప కడుపులో దాచుకొని ఉంచబడ్డాడు ప్రియమైన బిడ్డలారా. ఆ 3 దినాలు కూడా మరి పరివర్తనం చెందాడు. ఆ 3 దినాలు కూడా యోనా మరి పరివర్తనం చెందాడు. యేసు ప్రభువు మరణించిన తర్వాత 3 రోజులు నరకలోకంలో ఉన్న ప్రతి దాన్ని సరిచేసి పరలోకానికి చేర్చబడడానికి తండ్రి దేవుని యొక్క ఆజ్ఞ నిమిత్తము పరలోకాన్ని సందర్శించి మరలా ఆయన పునర్జీవాన్ని పోసుకొని ఉన్నాడు. యోనా యొక్క 3 నార్లు ఆ చేప కడుపులో దాచబడినప్పుడు పరివర్తన జరిగింది. క్రీస్తు ప్రభుని యొక్క మరణం తర్వాత 3 నాళ్ళు ఆయన పాపానికి పరివర్తనం, పాపాన్ని పరిపూర్తిగా నాశనం చేయడానికి తన యొక్క కరుణను ఆయన మరి కురిపించి ఉన్నాడు. దుష్టుని యొక్క తలను చితక కొట్టాడు ప్రియమైన బిడ్డలారా. మరి ఇట్టి విధముగా మనకి యేసు ప్రభు ఈ చిహ్నములు తప్ప ఇంకే చిహ్నములో మీకు నేను బోధించగలను, నేనే నిజమైన దేవుని అని ఆ జూ ప్రజలకు, రోమను అవిశ్వాసులకు, కఠినమైన హృదయం కలిగిన వారికి అనునిత్యము పంటలు పండించుట కంటే ఆయుధాలు తయారు చేసేవారు. యుద్ధ రంగంలో ఎటువంటి మెలకువలు మనం కలిగి శత్రుపైన పోరాటం చేయవచ్చు. పలు విధములైన యుద్ధ సామాగ్రిని తయారు చేసుకోవడానికి, పలు విధములైన మరి యుద్ధ వస్తువులను మరింత అధునాధునితమైన న్యూ టెక్నాలజీ దే విల్ ట్రై టు మరి ఇన్వెంట్. రోమన్స్ ఆర్ గుడ్ ఎట్ ఇన్వెంటింగ్ ద వార్ ఎక్విప్మెంట్స్, వార్ ఆర్ వెపన్స్. వారు భూముల్లో పంటను పండించటం కన్నా యుద్ధ రంగంలో ఎలా పోరాడితే మన విజయాన్ని సాధిస్తాము అన్న తలంపులు కలిగిన వారు. వారికి చంపటం తప్ప మరి విత్తనం వేసి పంట పండించాలని అనుకోరు వారు. మా దగ్గర చాలా డబ్బు ఉంది కనుక డబ్బులు అలా విసిరేస్తారు. డబ్బు ఎందుకు వస్తుంది? ప్రజల్ని దౌర్జన్యం చేయడం వల్ల, ఇతరులను చంపటం ద్వారా, ఇతరుల యొక్క దేశాలను కొల్లగొట్టడం ద్వారా అధిక డబ్బు వస్తుంది. డబ్బుతో కొనుక్కుంటున్నారు, అన్నీ వస్తున్నాయి. మరి అటువంటి కాఠిన్యమైన హృదయాన్ని కలిగి ఉన్నారు. మరి నువ్వు నిజదేవుడు అయితే మాకు ఒక గుర్తును చూపిమని ప్రజలు కోరుతూ ఉన్నారు. యోనానే ఒక గుర్తు. ఆయన చేప కడుపులో 3 నాళ్ళు ఉంచిన తర్వాత ఆయన యొక్క పరివర్తన ద్వారా నినివే ప్రజల పాప మన్నింపుకు కారకుడయ్యాడు. ఈనాడు 3 రోజుల తర్వాత, దేవుని యొక్క మరణం తర్వాత 3 రోజుల తర్వాత మనలో ఉన్న పాపం నశించిపోతుంది. దేవుని యొక్క వాక్కు ఆ ప్రజలకు వినిపింపబడగాలనే మనం వాక్యాన్ని చదివితే ప్రియమైన బిడ్డలారా, 3వ అధ్యాయము యోనా మనం చదివితే 4వ వచనం చదువుదాం. అతడు నగరమున ప్రవేశించి 6వ వచనం చదువుతాం. ఆ వార్త విని నినివే రాజు సింహాసనమును దిగాడంట. తన అహంకారం నుంచి తను దిగాడు, తన అధికారం నుంచి కిందకు వచ్చాడు, తన యొక్క స్వార్థం నుండి కిందకు వచ్చాడు. తన ఉడుములు తొలగించి గోనె దాల్చి తనపై ఉన్న ఆ ఖరీదైన వస్తువులను, ఖరీదైన ఆ వస్త్రాలను తొలగించి గోనెను దాల్చి బూడిదపై కూర్చుండెను. బూడిదపై కూర్చొని కన్నీరు కారుస్తున్నాడు.
ఆయనతో పాటు మరి నినివే పౌరులు, స్త్రీలు, పురుషులు, చిన్న బిడ్డలు, జంతు జాలను కూడా విడిచిపెట్టలేదు. వాటిని కూడా పస్తులుంచారు. అవి కూడా మరి పస్తులుండి ప్రార్థన చేసినాయి అంటే ప్రయోజనం పెట్టారు. ఇక్కడ ఈ రోమన్ ప్రజలకి ప్రభు బోధిస్తూ ఉన్నాడు, ఈ విశ్వాసులకి దేవుడు బోధిస్తున్నాడు. ఈ ఇజ్రాయేల్ ప్రజలు కఠిన హృదయంతో ఆయన విశ్వసించుకోలేక గుర్తులు కోరుతూ ఉన్నారు. కృంటి వారిని నడవటం మీరు చూడలేదా? కృంటివారు నడవటం మీరు చూడలేదా? గుడ్డివారు మరి చూడటం మీరు చూడలేదా? చోటివారు వినగలిగారు, మీరు గ్రహించుకోలేదా? మరి ఎట్టి విధముగా ఎన్నో అద్భుతాలు జరిగినా కానీ ఇంకను మరిన్ని అద్భుతాలు మాకు చూపియండి, పరలోకం మా ముందుకు దిగి రావాలి. ప్రైజ్ ద లార్డ్. వారి తలంపులు ఎలా ఉన్నాయండి? పరలోకం కిందకి దిగి రావాలి. అప్పుడు పరలోకానికి ఏం విలువ ఉంటుందండి? ప్రైజ్ ద లార్డ్. మన మాట ప్రజెంట్ బిడ్డలారా, విలువైందని మనమే చెప్తున్నాం. ఆ విలువైన దాని దగ్గరికి మనము వెళ్ళాలి. అప్పుడే దాని యొక్క విలువ మరింత పెరుగుతుంది. కానీ మన కళ్ళ ముందుకు రావాలి, మన కాళ్ళ ఎదుటికి రావాలి. ఏమైంది, వాళ్ళు పెద్దోళ్ళు అయితే ఏమైంది, వాళ్ళే నా కాళ్ళ దగ్గరికి వచ్చి నా కాళ్ళు పట్టుకోవాలి, తప్పు వాళ్ళే చేశారు కదా, వాళ్ళే మన్నింపు కోరుకోవాలి. నో నో నో, గాడ్ ఈస్ ఆస్కింగ్ యూ నౌ. You don't wait for their repentance. If it is God's will and wish, immediately you approach them, reconcile with them, forgive their sins, forgive their mistakes. That's what Jesus is telling. You approach them, if at all their mistake, and yet you did not do any mistake, but out of good concern, forgive and explain them very clearly. That's what my God has taught me. దేవుడు మన్నింపు గుణాన్ని నాకు దయచేశాడు కనుక నేను నిన్ను మన్నిస్తున్నాను, జాగ్రత్తగా ఉండు. ఎందుకు అంటే యుద్ధం నేను చేయట్లా, నా తరపున దేవుడు చేస్తాడు కనుక మరలా నాకు హాని చేయాలని చూస్తే నీవే మట్టిలో కలిసిపోతావు, జాగ్రత్త అని దేవుని నామమున ఆయన మన్నించి పోరాటంని ప్రభునికి సమర్పించు. ప్రేదేని బిడ్డ, పెద్దవాడివైతే ఏమైంది, తప్పు నీ వైపు లేకపోతే ఏమైంది? షో ద గాడ్స్ లవ్, show to them the God's love, so that they will realize in you that the power of God is with you. The same power they want to accumulate, they want to have it, since you are witnessing Christ's power, witnessing Christ's mercy, since you are witnessing Christ's graces. They want to accumulate what you are having, my dear friend, in Jesus Christ. కాబట్టి ఈ రోజున నిన్ను తగ్గించుకొని తప్పు చేసిన వారిని మంచినప్పుడు అది తప్పేం కాదు. దేవుని యొక్క వాక్ అదే బోధిస్తుంది. కాబట్టి ఈ రోజున ఆయనే వెళ్ళాడు పరలోకం నుంచి, దేవుడే మానవ చెంతకు దిగి రాలేదా? ఆయన ఒక్క మాటతో, ఒక్క మరి చప్పట్లతో, ఒక చిటికలో అంతే కూడా నాశనం చేయొచ్చు. యూ కెన్ వానిష్ ఎవ్రీథింగ్, బట్ స్టిల్ ఈస్ కమింగ్ టు ద హ్యుమానిటీ. మానవుల చెంతకు వస్తున్నాడు, మానవులు నడిచిన భూమి మీద నడుస్తున్నాడు. పాపాత్ముల యొక్క ప్రదేశంలో ఆయన తిరగాడి పుణ్యాత్వమును గురించి బోధిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, ఆయనే దిగి వచ్చినప్పుడు మనం దిగిరాలేమా? ఇంకెన్ని మీకు గుర్తులు కావాలి? మార్పు చెందండి. విశ్వాసంతో మీ యొక్క కాఠిన్యమైన హృదయాన్ని మార్చుకొని దేవునికి పవిత్రమైన హృదయంగా, మాంసపు ముద్దగలిగిన హృదయాన్ని దేవునికి సమర్పించుకోండి అని దేవుడి రోజు మరి యోనా ప్రవక్త
ఆయన చేపల కడుపులో దాచబడినది నినవే ప్రజల యొక్క మార్పు. అటు పిమ్మట క్రీస్తు ప్రభు వాటిని నిరూపిస్తూ, వీటికంటే ఇంకెన్ని గొప్ప చిహ్నాలు మీకు నేను చూపించాలి, మీ మార్పే పరలోకానికి చిహ్నంగా ఉంటుంది, మిమ్మల్ని మీరు మార్చుకున్నట్టయితే అదే గొప్ప చిహ్నము అని దేవుడు క్రీస్తు మనం బోధిస్తూ ఉన్నాడు ఈరోజు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఆయనకు ఆ చిహ్నముగా మనం మారాలంటే మనం మార్పు చెందాలి. కాబట్టి ఆ యొక్క దేవాతి దేవుణ్ణి ఆ మార్పు కోసం యొక్క దేవుబలి పూజలో వేడుకుందాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతిమయమున కొరకును మన ప్రయోజనమున కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనమున కొరకును నీ కర్మల ద్వారా స్వీకరించును గాక. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము నీవు మాకు అనుగ్రహించిన ఈ కానుకలను మరలా నీకు అర్పించుచున్నాము. మా రక్షణ కొరకు దివ్య సంస్కారముగా రూపొందించునున్న ఈ వరములు మాకు శాశ్వత జీవమును నోసుకున్నట్లు దివ్య ఔషధముగా రూపొందినట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదుము. కృతజ్ఞతలు తెలుపుటము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా శారీరక ఉపవాసముల ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు, మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు, మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నావు. వీనన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణుకుచున్నారు. పరమండలి మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై ఉప్పొంగుచ్చు నీ స్థుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి దీనభావముతో నేను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములగునుగాక. అతడు శిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమున భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును
అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం నొసగి అప్పమును రక్షణ పాత్రం నీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలివారగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా కనం దమన్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్తానమైన నమిగితో చనిపోయిన మా సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలు పునీత మరియమ్మతోను, వారి భర్త పునీత జోజప్ప గారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగంలో దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతోనే కమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసించదము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజించబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నెట్టుకివ్వండి, మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నించండి, మమ్మ శోధన ప్రవేశింపనివ్వక కీడులను రక్షించండి. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షనందమున మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపుగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగములు జీవించి పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక. మీ ఆత్మతో నుండును గాక. ఒకరితో ఒకరం సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రని కాను, కానీ మాట పలికిన ఆత్మ స్వస్థత పొందను. క్రీస్తు శరీరక్తులు మన నిత్య జీవితంలోకి చేర్చును గాక. ఆమేన్.
ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి. మరి వచ్చే శనివారం రోజున మనకి ప్రత్యేకమైన ప్రార్థనలు కలవు. ఉదయకాలం 10:30 గంటల నుండి మరి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రార్థనలు నిర్వర్తింపబడుతున్నాయి. మరి జపమాల, ఆరాధన, దివ్యబలి పూజ, వాక్య పరిచర్య, స్వస్థత ప్రార్థనలు కలవు. రండి, పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలు పొందుకొనండి. అదే విధముగా మరి మన మిషన్ ఏరియా, ఈ క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమం, అనేకమైన అన్యుల మధ్య ఒక క్రైస్తవ కుటుంబం కూడా లేదు. కానీ దేవుని యొక్క సేవను వినయముతో ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తూ ఉన్నాము. కాబట్టి మీరు మా కోసం ప్రార్థన చేయండి, మీ యొక్క చేయూతను మాకు అందించండి. అదేవిధముగా ఎవరికైనా సరే కౌన్సిలింగ్ కావాల్సి వచ్చిన, ప్రార్థన విన్నపాలు తెలియజేసుకోదలిచిన కింద కనపడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. మీకోసం మేము ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నాము. మరి అదే విధముగా ఈ యొక్క క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమము యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మీరు చేసే ఈ యొక్క చిన్న కార్యాలు ఇతరులకు యూట్యూబ్ సజెషన్ చేస్తూ ఉంది. ఇతరులు చూడడానికి, క్రొత్తవారు మరలా దీనిలో జాయిన్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మీరు చేసే యొక్క చిన్న పని మీకు ఆశీర్వాదకరం, ఇతరులకి కూడా దీవెన. కాబట్టి మనమందరము కూడా ఒక చిన్న పనిని చేసి బహు దీవెనలను మనమందరము కూడా పొందుకుందాం. మరి అందరము కూడా మరి శిరములు వంచి కళ్ళను మూసుకొని ప్రార్థన చేద్దాం. ఓ సర్వేశ్వరా, ఈ దివ్య సప్రసాద సంస్కారము ద్వారా నీవు మమ్ము నిరంతరము పోషించుచున్నావు. మేము ఇప్పుడు భుజించిన ఈ దివ్యాహారము మమ్ము నిత్య జీవమునకు పాత్రులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మనామమున మీ అందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో వర్ధిల్లింది. సర్వేశ్వరునికి వందనములు. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాత. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాత. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాత. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాత.